3 పవర్ ఎక్స్ అనేది 12. 9 పవర్ ఎక్స్ మైనస్ 1 ఎంత? ఏ పవర్ ఎం మైనస్ 1 అవుతే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఇదెంత? 3 పవర్ 2x డివైడెడ్ బై 9. 3 పవర్ 2x అంటే 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 9. 3 పవర్ ఎక్స్ ఎంత? 12. 12 స్క్వేర్ ఈజ్ 144 డివైడెడ్ బై 9. 9 16ల 144. 9 16ల 144. దయచేసి ఎక్స్ని లాగరిథంగా రాసి ఓ పెద్ద స్టెప్పులు చేయాల్సిన అవసరం లేదు. 3 పవర్ ఎక్స్ ఈజ్ 12. 9 పవర్ ఎక్స్ మైనస్ 1. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. 9 పవర్ ఎక్స్ బై 9. 9ని 3 పవర్ 2xగా రాసుకోవచ్చు. 3 పవర్ 2xని 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 3 పవర్ ఎక్స్ ఎంత? 12. 12 స్క్వేర్ ఎంత? 144 డివైడెడ్ బై 9. ఆన్సర్ ఎంత? 16. లాజిక్ అర్థమైంది కదా సార్? లాజిక్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. లాగ్ 2x మైనస్ 3 బేస్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే 2ని నేను 16 బేస్ 4గా రాసుకోవచ్చు కదా, అంతే కదా సార్? నాకు బేసులు సేమ్ చెయ్యాలి. 16 అంటే 4 స్క్వేర్ అంటే ఇది గ్రేటర్ దాన్ 2. 4 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి బేస్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇన్ఈక్వాలిటీ మారదు. అంటే 2x ఈజ్ గ్రేటర్ దాన్ 19, x ఈజ్ గ్రేటర్ దాన్ 19/2. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్కి ఈ యొక్క రైట్ అసమానత పరిష్కరింపబడుతుంది. అందరికీ అర్థమైందా? 2ను నేను లాగ్ 16 బేస్ 4గా రాశాను. 4 గ్రేటర్ దాన్ 0 కాబట్టి 2x మైనస్ 3 గ్రేటర్ దాన్ 16. ఎక్స్ ఎంత? గ్రేటర్ దాన్ 19/2. గ్రేటర్ దాన్ 19/2. ఇట్లా మీరు చాలా ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేయొచ్చు. లాగ్ ఎక్స్ బేస్ 1/5 గ్రేటర్ దాన్ 3ని 1 కాబట్టి లాగ్ 1/5 ఇక్కడ నేను నీట్గా రాస్తున్నాను. దీన్ని 3 ఇంటూ 1 కాబట్టి లాగ్ 1/5 బేస్ 1/5గా రాసుకోవచ్చు. కాబట్టి ఇదేమైంది? లాగ్ ఎక్స్ బేస్ 1/5 గ్రేటర్ దాన్ లాగ్ 1/5 హోల్ క్యూబ్ బేస్ 1/5. 1/5 అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది కాబట్టి రైట్ ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1/125. ఈ మోడల్ని మనము ఆల్రెడీ చూసాము. 3 మైనస్ ఎక్స్ బేస్ ఎక్స్. 1ని మనం ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఎక్స్ గనక 0 కనుక ఎక్కువ ఉంటే 3 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ గనక 0 నుంచి 1 మధ్యలో ఉంటే 3 మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము ఆల్రెడీ ఇటువంటి ఈక్వేషన్ని మనం చూసాము. 0.3 అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 లెస్ దాన్ 9x అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 8 లెస్ దాన్ 0. ఎక్స్ అనేది 1, 8 మధ్యలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 8. లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3 లెస్ దాన్ లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3 హోల్ స్క్వేర్. 0.3 హోల్ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3 లెస్ దాన్ 1/2 లాగ్ ఎక్స్ మైనస్ 1 బేస్ 0.3. 0.3 అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0. మనకు ఒక్కసారి ఆ కాన్సెప్ట్ తెలిసిందనుకోండి మనం చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎక్స్ లెస్ దాన్ 1
ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ లెస్ దాన్ 1 అయ్యే ఛాన్స్ లేదు. లాగరిథంలో ఇన్పుట్ ఎప్పుడూ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఈ మోడల్ అందరికీ అర్థమైందా?